హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను ఫ్లఫీ ఆమ్లెట్ వేయబోతున్నానండి. ఇవి చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కళ్ళు. దీనికి కావాల్సిన పదార్థాలు 4 కోడిగుడ్లు అండి. నేను ఇవి చిన్న సైజు కాబట్టి 4 తీసుకున్నాను. మామూలుగా అయితే 2 సరిపోతాయి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను పగలగొట్టుకుందామండి. నేను వైట్ ఒక దాంట్లో, ఎల్లో ఒక దాంట్లో వేస్తున్నానండి. కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి ఈ విధంగా విడివిడిగా చేసుకుంటున్నాను. ఈ విధంగా పగలు కొట్టుకొని వేసుకున్నాం కదండి విడివిడిగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేసుకుందాం. బ్లెండర్ లేకపోతే ఈ విధంగా విస్కర్తోనైనా ఒక 5 నిమిషాలు చేసుకుంటే నురగ వస్తుందండి. ఎప్పుడైనా మనం ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకునే ముందు కోడిగుడ్లను ఫ్రిడ్జ్లోంచి 1 గంట ముందు తీసి బయట పెట్టుకోవాలండి. లేకపోతే నురగ రాదండి. బయట పెట్టుకుంటే నురగ వస్తుంది. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా క్రీమీగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వైట్ని కూడా ఇదే విధంగా చేసుకుందాం. ఈ విధంగా ఎగ్ వైట్ని కూడా నురగ వచ్చేటట్టుగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుందాం. ఈ విధంగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ పూసుకోవాలండి. ఎక్కువ వేస్తే బుడకలుగా ఆమ్లెట్ వస్తుంది. అందుకని ఈ విధంగా వేస్తే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎల్లోని వేసుకుందామండి. స్విమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. మరీ హెవీ వీట్ అయితే బుడకలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్లెయిన్గా వేసుకోవాలి. ఈ విధంగా పెనం చుట్టూ ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు స్విమ్లో ఉడకనిద్దామండి మూత పెట్టుకొని. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో ఈ వైట్ వేసుకుందామండి. వైట్ గుడ్డుని ఈ విధంగా ఎల్లో చుట్టూ ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వల్ల కలర్ఫుల్గా ఉంటుందండి. చూడటానికి కూడా చక్కగా ఉంటుంది. ఈ విధంగా ఎగ్ వైట్ని కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా మడత వేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. సాఫ్ట్గా ఉందండి. కట్ చేస్తుంటే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఫ్లఫీ ఆమ్లెట్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.